హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనము ఈ స్ప్రింగ్ బూట్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ మనం డెవలప్ చేస్తున్నాం. ఈ ట్యుటోరియల్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది అంటే ఒక జావా వచ్చినటువంటి ఒక పర్సన్ ఒక స్ప్రింగ్ బూట్ని ఎట్లా నేర్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ ప్లేలిస్ట్ ద్వారా. ఓకేనా? లైక్ అసలు స్ప్రింగ్ బూట్ ఎందుకు వాడాలి, ఆ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని ఎట్లా రన్ చేయాలి, దాని తర్వాత అసలు ఏపీఐస్ అంటే ఏంటివి, సోప్ వెస్ట్ ఏపీఐస్ మధ్య డిఫరెన్స్ ఏంటిది, దాని తర్వాత మనము స్ప్రింగ్ బూట్ అనోటేషన్స్ డిస్కస్ చేసాము, స్ప్రింగ్ కంటైనర్స్ గురించి డిస్కస్ చేసాం. అంతేనా? సో మనము లాస్ట్ వీడియోలో ఏపీఐస్ గురించి మాట్లాడాం. మనం ఏపీఐస్ని డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో. దానికోసం అని చెప్పి నేను ఏం చేస్తున్నా అంటే, ప్రస్తుతానికి మనం డీబీ కనెక్ట్ అవ్వట్లేదు కదా, అవి ఫ్యూచర్ వీడియోస్లో చూస్తాం కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. దానితోని మనము కొంత డేటాను సెటప్ చేయొచ్చు. ఓకేనా? ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ వీడియోని చేస్తున్నా. అదేంటిది అంటే పోస్ట్ కన్స్ట్రక్ట్ అండ్ ప్రీ డిస్ట్రాయ్ అనేటువంటి అనోటేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనోటేషన్ అంటే ఏంటిది అనేది మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. అంతేనా? ఈ వీడియోలో డిస్కస్ చేసాం. అనోటేషన్ అంటే ఏంటిది అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ మెటా డేటా. అంటే దాని పర్పస్ని ఇప్పుడు ప్రీ డిస్ట్రాయ్ అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది అబ్బా లోపల, దాన్ని మనము ఇక్కడ ఇంక్లూడ్ చేయలేం కదా. సో మనము చిన్నగా ఒక ఒక చిన్న కీవర్డ్ రూపం లోపల ఇవ్వడం వల్ల స్ప్రింగ్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే దీని పర్పస్ ఇది అని చెప్పి. ఇది మెటా డేటా. అంతేనా? సో ప్రీ డిస్ట్రాయ్ అంటే ఏంటిది అసలు అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సారీ, పోస్ట్ కన్స్ట్రక్ట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ప్రీ డిస్ట్రాయ్ ఒకటి ఉంటుంది. ఓకే, పోస్ట్ కన్స్ట్రక్ట్ అండ్ ప్రీ డిస్ట్రాయ్. ఓకే, సో బేసికల్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ అంటే ఏంటిది, ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నాకు తెలుసు ప్రతిదీ కూడా మనకు స్ప్రింగ్ లోపల బీన్స్ లోపల ఉంటాయి. అంటే సర్వీస్ కానీ లెట్స్ లైక్ సర్వీస్ రిపోజిటరీ, ఈ అనోటేషన్స్ అన్నీ కూడా కాన్ఫిగరేషన్స్, ఈ అనోటేషన్స్ అన్నీ కూడా బీన్ రూపంలోకి వెళ్తాయి. ఈ బీన్స్ని ఎవరు మేనేజ్ చేస్తారు నాకు అంటే స్ప్రింగ్ కంటైనర్. అంతేనా కదా? స్ప్రింగ్ కంటైనర్ అనేది మేనేజ్ చేస్తుంది. ఓకేనా? స్ప్రింగ్ కంటైనర్ ఈ బీన్స్ని మేనేజ్ చేస్తుంది. ఓకేనా? ఎప్పుడైతే అక్కడ బీన్ అనేది క్రియేట్ అవుతుందో ఆ క్లాస్ లోపల నాకు పోస్ట్ కన్స్ట్రక్ట్ ఉంటే ఆటోమేటిక్గా అది కాల్ అయిపోతుంది. ఓకేనా? సో నాకు బీన్ అనేది ఇనిషియలైజ్ అయిన తర్వాత ఆఫ్టర్ బీన్ ఇనిషియలైజేషన్ నేను ఏం చేస్తా అంటే ఆటోమేటిక్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ అనేది కాల్ అయిపోతుంది. ఉంటే గిట్ట కాల్ అయిపోతుంది, లేకున్నా కాల్ అవుతుంది ఇంటర్నల్గా ఉన్నదాన్ని. ఓకేనా? దీంట్లో ఏదో చెయ్యాలి అని చెప్పి ఏం లేదు, దాంట్లో అసలు ఏం లేకపోయినా నడుస్తుంది. ఓకేనా? ప్రీ డిస్ట్రాయ్ అనేది కూడా సిమిలర్గా ఏంటిది అంటే ఆ బీన్ అనేది డిస్ట్రాయ్ అవ్వడానికన్నా ముందు ఇఫ్ దిస్ మెథడ్ ఎగ్జిస్ట్ ఇది కాల్ అవుతుంది. ఓకే, బిఫోర్ డిస్ట్రాయింగ్ బీన్. ఓకే, డిస్ట్రాయింగ్ ద బీన్ ప్రీ డిస్ట్రాయ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. అసలు దీని పర్పస్ ఏంటిది సార్ అంటే లెట్స్ లైక్ సెట్టింగ్ అప్ ద డేటా. ఓకే, డేటా సెటప్ చేయాలి. లెట్స్ లైక్ నీకు ఒక సిఎస్వి ఫైల్ ఉందబ్బా, ఆ సిఎస్వి ఫైల్ అనేది అన్ని మెథడ్స్ వాడుకుంటున్నాయి ఆ క్లాస్ లోపల. నువ్వేం చేస్తావు, ఆ సిఎస్వి ఫైల్ ఓపెన్ చేయడము, దాంట్లో ఉన్న డేటాను రీడ్ చేసి ఒక లిస్ట్లో పెట్టడం అనేది పోస్ట్ కన్స్ట్రక్ట్లో పెడితే ఆ లిస్ట్ని అక్రాస్ ఆల్ ద మెథడ్స్ ఇన్ యువర్ ఫైల్ in your Java class can be reused కదా. అట్లా అందుకే పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడతాం. అదే ప్రీ డిస్ట్రాయ్ అని అనుకో ఏంటిది, ఆ ఫైల్ని నేను క్లోజ్ చేస్తా ఆటోమేటిక్గా, అండ్ ఇన్ అ గుడ్ మేనర్ ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ ప్రీ డిస్ట్రాయ్. అట్లనే డీబీ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ని నేను పోస్ట్ కన్స్ట్రక్ట్లో పెడతా. సో దట్ నాకు ఆ బీన్ అనేది ఇనిషియలైజ్ అయిన తర్వాత, అంటే స్ప్రింగ్ కంటైనర్ ఆ బీన్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత నేను పోస్ట్ కన్స్ట్రక్ట్ లోపల కాల్ అయిపోతుంది. కాబట్టి ఆ డీబీ రిలేటెడ్ కనెక్షన్ సెటప్ చేయడం అనేది పోస్ట్ కన్స్ట్రక్ట్లో అవుతుంది.
అలానే డీబీని క్లోజ్ చేయడం నేను ప్రీ డిస్ట్రాయ్లో చేస్తే ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అనేది అయిపోతుంది. సో ఇట్లాంటి పర్పస్కి మనము ఈ పోస్ట్ కన్స్ట్రక్ట్ ప్రీ డిస్ట్రాయ్ని వాడుతాము. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనము ఈ ప్రాజెక్ట్ లోపల ఉన్నాం. మనం ప్రస్తుతానికి ఇంకా రెస్ట్ ఏపీఎస్ మనం డెవలప్ చేయలేదు, ఐ అండర్స్టాండ్, బట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అదే దానికోసం అని చెప్పి నేను రిక్వెస్ట్ రెస్పాన్స్ డైరెక్ట్గా వచ్చి కీబోర్డ్ నుండి ఇచ్చిందే నేను ఇవ్వడం నాకు ఇష్టం లేకుండా నేను ఏం చేస్తుంటే కొంత డేటాని సెటప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో లెట్స్ సెలెక్ట్ స్టూడెంట్ సర్వీస్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. ఓకేనా? దీన్ని లెట్స్ అనోటేట్ విత్ సర్వీస్. ఎందుకు ఇది ఒక సర్వీస్ అనేది నాకు ఇస్తుంది అని చెప్పి నేను అనోటేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నాకు పోస్ట్ కన్స్ట్రక్ట్ అని చెప్పి మెథడ్ అనేది ఉంది చూసినట్లయితే. ఓకేనా? ఇది యాక్చువల్గా జకర్తాలోకి మూవ్ అయిపోయింది ఆల్రెడీ. పబ్లిక్ లెట్స్ ఏ వాయిడ్ సెటప్ డాటా అని చెప్పి నేను తీసుకుంటా. ఓకేనా? ఇక్కడ నేను ఏం చేస్తా అంటే లిస్ట్ స్ట్రింగ్ లైక్ స్టూడెంట్ నేమ్స్ అని చెప్పి తీసుకుంటా. న్యూ అవే లిస్ట్ అని చెప్పి పెట్టేసుకుంటా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ సింపుల్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ లోపల ఏమవుతుంది అంటే ఇనిషియలైజ్ అయిన తర్వాత బీన్ ఇనిషియలైజ్ అయిన తర్వాత డాట్ సింపుల్గా యాడ్ కొన్ని నేమ్స్ యాడ్ చేద్దాం. లైక్ మ్యాక్బుక్ ఏ సేమ్ స్టూడెంట్ నేమ్స్ డాట్ యాడ్ లెట్స్ సే లైక్ డెల్ ల్యాప్టాప్. ఇట్లానే స్టూడెంట్ నేమ్స్ డాట్ యాడ్ లెట్స్ లైక్ హెచ్పి ల్యాప్టాప్ అనుకుందాం. ఓకే, ఇట్లా 3 మెథడ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. లెట్స్ స్టూడెంట్ నేమ్స్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ పోస్ట్ కన్స్ట్రక్ట్. నేను డేటాను సెటప్ చేయడానికి నేను వాడతాను. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ని మనం ఒకసారి రన్ చేద్దాం. మనం రన్ చేయడానికి కమాండ్ ఏమని డిస్కస్ చేసాము? స్ప్రింగ్ బూట్ ఇదే కదా. సో రన్ కమాండ్ డిస్కస్ చేసినట్లయితే చూద్దాం. ఇగో చూడండి, ఇక్కడ నాకు ఈ 3 కూడా ప్రింట్ అయిపోయినాయి. ఎందుకు? ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే స్ప్రింగ్ బూట్ సర్వీస్ అనేది ఇది ఒక సర్వీస్ కదా. ఇది బీన్ ఫామ్ లోపల స్ప్రింగ్ కంటైనర్ లోపల క్రియేట్ అయింది. ఇనిషియలైజ్ అంటే బీన్ ఇనిషియలైజ్ అయింది. ఆ బీన్ అనేది ఇనిషియలైజ్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా పోస్ట్ కన్స్ట్రక్ట్ అనేది కాల్ అయిపోతుంది. పోస్ట్ కన్స్ట్రక్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. కాల్ అయిన తర్వాత ఏమవుతుంది? ఈ లిస్టులోకి 3 నేమ్స్ యాడ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇట్లా నాకు డాటా అనేది సెటప్ అనేది ప్రాపర్గా అయ్యింది. ఓకేనా? ఇలానే మనం ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, ప్రీ డిస్ట్రాయ్ కూడా పెట్టుకోవచ్చు. సింపుల్గా ప్రీ డిస్ట్రాయ్. ఓకే, లైక్ పబ్లిక్ వాయిడ్ క్లియర్ డేటా అందాం. సెటప్ డేటా క్లియర్ డేటా. ఓకేనా? సింపుల్గా ఏంటిది? స్టూడెంట్ నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ లైక్ నల్ అంటాం. అంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అప్పుడు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ సేమ్ అదే, బట్ జస్ట్ ఇక్కడ ఒక ఎస్ అవుట్ వేద్దాం. ఓకే, ఇక్కడ ఇన్సైడ్ క్లియర్ డేటా అని చెప్పి పెట్టేసి ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ అని వేస్తా. ఎందుకు? అది మొత్తం నల్ అయిపోవాలి కదా. ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా. ఎట్లా? స్ప్రింగ్ బూట్ రన్ కమాండ్తో ఎగ్జిక్యూట్ చేస్తా. ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతుంది కదా, దీన్నే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? యా సూపర్. సో నాకు ప్రస్తుతానికి ఇది రన్ అవుతుంది, అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఆ బీన్ అనేది ఇంకా కంటైనర్లో యాక్టివ్గానే ఉంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లియర్ డేటా అనేది ఇంకా కాల్ అవ్వలేదు. అయిందా? అవ్వలేదు. చూడండి, ఓన్లీ పోస్ట్ కన్స్ట్రక్ట్ మాత్రమే కాల్ అయింది. ఆ డేటా అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా. ఓకేనా? ఇప్పుడు నేను జస్ట్ దీన్ని ఏం చేస్తా అంటే స్టాప్ చేస్తున్నప్పుడు చూడండి, ఆ బీన్ అనేది స్ప్రింగ్ కంటైనర్ నుంచి డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ అయిపోయే ముందు
ఇది నేను ఏంటిది స్టాప్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చింది. ఏమొచ్చింది? ఈ ప్రీ డిస్ట్రాయ్ మెథడ్లో కాల్ అయ్యేసి ఈ స్టూడెంట్ నేమ్స్ అనేవి నల్గా డిస్ప్లే అయిపోయినాయి. నేను నల్కి సెట్ చేసినప్పుడు నల్ అనేది డిస్ప్లే అయింది. సో ఇది పర్పస్. ఏం పర్పస్? అసలు పోస్ట్ కన్స్ట్రక్ట్ ప్రీ డిస్ట్రాయ్ పర్పస్ వచ్చేసి ఇది. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ట్యుటోరియల్ అనేది మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.